స్నో ఫ్లవర్ వచ్చి హీరోయిన్ నుదుటి మీద వాలి ఆమెలో ఏకమైపోగానే హీరోయిన్ ప్రాణాలు వదిలేస్తారు. హీరో టెన్షన్ గా బయట తిరుగుతూ ఉంటారు. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. లిమిట్ లేకుండా హీరో డ్రింక్ చేస్తూ ఉండగా హీరోయిన్ వచ్చి ఆపి చాలా ఓవర్గా తాగుతున్నారు, ఇక చాలు ఆపండి, ఇంటికి వెళ్దాం పదండి అని అంటే, నువ్వు ఎవరు నన్ను ఆపడానికి? ఇదిగో ఈ మనీ తీసుకుని నాకు ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండు, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను టచ్ చేస్తున్నావు అని అంటూ, నాకంటూ ఎవరూ లేరు, నికోల్ కూడా నన్ను కావాలనుకోవట్లేదు, ఈవెన్ నా పేరెంట్స్ కూడా నన్ను పట్టించుకోలేదు, ఎంతసేపు మా తమ్ముడిని ప్రొటెక్ట్ చేసేవారు, నాకంటూ ఇల్లు వాకిలి ఏమీ లేవు అని హీరో అంటుండగా, అయ్యిందేదో అయిపోయింది, మీకోసం ఎప్పటికీ నేను మీ తోడుగా ఉంటాను, మీకు తెలుసా నేను ఈ లోకంలో ఉండడానికి కారణం మీరు ఒక్కరు మాత్రమే అని హీరోయిన్ అంటుండగా మళ్ళీ ప్రెజెంట్ సీన్ మనకి చూపిస్తారు. హైడీకి ఏమైనా ప్రాబ్లం అయిందా? నాకెందుకు అలా అనిపిస్తుంది? అసలు నా సర్వస్వం నికోల్ అయినప్పుడు నేను హైడీ గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాను? లేదు హైడీకి ఏమీ కాదు, ఇప్పటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకొని ఆమె సర్వైవ్ అవుతూ వచ్చింది, ఆమెకి ఏమీ కాదు అని అతను అనుకుంటున్న సమయంలో డాక్టర్ వచ్చి, ఐఆమ్ సారీ, మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, డ్యూ టు ఆర్గాన్ రిజెక్షన్ హైడీ ప్రాణాలు వదిలేశారు అని డాక్టర్ చెప్తుండగా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికున్నారు అని హీరో అడిగితే, హైడీ చనిపోయారు, మీరు మమ్మల్ని నికోల్ ప్రాణానికి హాని జరగకుండా చూడమని చెప్పారు, ఆవిడ సేఫ్గానే ఉన్నారు, ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది, మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా హైడీని మాత్రం బ్రతికించలేకపోయాము అని డాక్టర్ అనగానే హీరో గుండె పగిలినంత వేదన కలిగి డాక్టర్ కాలర్ పట్టుకుని, మీరు అసలు నిజమే చెబుతున్నారా, హైడీ చనిపోలేదు, హైడీ ఎలా చనిపోగలుగుతుంది, అలా ఎన్నటికీ జరగదు అని అంటుండగా డాక్టర్, నాకు ఊపిరి ఆడటం లేదు, నన్ను వదిలేయండి ప్లీజ్ అని అడిగితే, హైడీ ఎక్కడుందో చెప్పు అని హీరో అంటారు. ఆపరేషన్ థియేటర్లో ఉంది అని డాక్టర్ చెప్పగానే హీరో డోర్ ఓపెన్ చేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతారు. అక్కడున్న నర్సులు, ఇతను ఎప్పుడు నికోల్ హెల్త్ గురించి పట్టించుకునేవాడు, ఎప్పుడు హైడీ గురించి ఆలోచించేవాడు కాదు, మరి ఈవిడను చూడటానికి ఎందుకు వచ్చాడు అని మాట్లాడుకుంటూ ఉండగా హీరో హీరోయిన్కి కప్పిన బెడ్షీట్ని తీసి ఆమె ముఖం చూసి హైడీ చనిపోయిందని బాధ తట్టుకోలేక అక్కడికక్కడే కూలబడిపోతారు. మరోవైపు హీరోయిన్ తన లోకానికి తాను వెళ్ళిపోయి ఉంటుంది. తన మనసులో తాను గడిచిన 5 సంవత్సరాలు చాలా కఠినమైనవి, ఇదంతా ఒక పీడకలగా భావించి నేను మర్చిపోతాను, నేను మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను అని అనుకుంటూ సడన్గా లేచి కూర్చుంటుంది. ఇప్పుడున్న పరిసరాలన్నింటినీ చూసి ఆమె తిరిగి తన లోకానికి వెళ్ళిపోయిందన్న విషయం అర్థం చేసుకుని సంతోషం తాళలేక వెంటనే హీరోని వెతుక్కుంటూ లియాన్ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే అతనికి కాల్ చేయగా, మీరు కాల్ చేస్తున్న నెంబర్ పనిచేయడం లేదని చెప్తుండగా, ఇలా ఎలా జరుగుతుంది, సిస్టమ్ నాతో అబద్ధం చెప్తుందా, ఇదంతా ఒక కళ లేక ఈ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుందా లేదా, నా ప్రాణానికి ప్రాణమైన లియాన్ ఇక తిరిగి రాడా, దేవుడా ఎందుకు ఇలా చేశావు అని బాధపడుతూ అక్కడే ఉన్న టాయ్ని తీసి, లియాన్ తిరిగి రాకపోతే నేను ఇన్నేళ్ళు కష్టపడిందంతా ఎందుకు, కష్టపడి టాస్కులన్నీ కంప్లీట్ చేసిందంతా ఎందుకు, నా ఎఫర్ట్స్ అంతా వేస్టేనా, సైలెంట్గా ఎందుకున్నావు, ఏదో ఒకటి చెప్పు అని కోపంలో ఆ టాయ్ని పగలకొట్టేస్తుంది. ఆ తర్వాత తనలో తానే, నా చిన్నప్పటి నుండి నాకు తోడుగా ఉన్నది లియాన్ మాత్రమే, అనాథ శరణాలయం నుండి నేను వర్క్ చేసే వర్క్షాప్ వరకు అతనే నా తోడుగా ఉన్నాడు, నేను మాత్రం ఆ రోజు గొడవ పడకుండా ఉండి ఉంటే నేను ఆ కార్ని గమనించేదాన్ని, అప్పుడు ఆ కార్ యాక్సిడెంట్ నుండి నన్ను కాపాడడానికి వెళ్ళిన నా లియాన్ చనిపోయేవాడు కాదు, తప్పంతా నాదే అని చెప్పుకుంటూ అక్కడున్న గాజు ముక్కను తీసి, నువ్వు నా కోసం 5 సంవత్సరాలుగా వెయిట్ చేయడం అంతా వేస్టే లియాన్, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తున్నా అంటూ ఆమె గొంతును కట్ చేసుకోవాలని వెళుతున్న సమయంలో తన లవ్వర్ అయిన లియాన్ వచ్చి, ఆగండి ఏం చేస్తున్నారు అని ఆవిడని అడగగా, లియాన్ నువ్వు తిరిగి వచ్చేసావా, నేను నమ్మలేకపోతున్నాను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను చాలా మిస్ అయ్యాను, చాలా భయపడ్డాను తెలుసా, నువ్వు వెనక్కి తిరిగి వస్తావో రావో అని అనుకున్నాను అని ఆవిడ అంటుంటే, అతను మిస్ మీరెవరు, ఇక్కడెందుకున్నారు అని అడుగుతారు. అక్కడ సీన్ కట్ చేస్తే మరోవైపు హీరో చాట్ని చూపిస్తారు. హైడీని కలవరిస్తూ, హైడీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు, నేను నిన్ను చూడాలని అనుకుంటున్నాను అని ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. ఇంతలో హీరో మనిషి వచ్చి, నువ్వు నిజాన్ని అర్థం చేసుకోవాలి, హైడీ ఆపరేషన్ టైంలో చనిపోయింది, అయినా నువ్వు ప్రేమించేది నికోల్ని, ఆవిడ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించాలి కానీ హైడీ గురించి కాదు, ఇప్పుడు నికోల్ ఆరోగ్యం కూడా బాగుంది అని చెప్తూ ఉంటే హీరో, నిజానికి ఇదంతా నేనే ముందు ఆలోచించాల్సింది, నా వల్ల ఒక ప్రాణం పోయింది, నేనే ఆవిడ్ని
నికోల్కి హార్ట్ డొనేట్ చేయమని ఫోర్స్ చేశాను. హార్ట్ డొనేట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ని కూడా బ్రేక్ చేశాను. నా వల్లే ఆవిడ ప్రాణం పోయింది అని చెబుతూనే నికోల్ మాటలు విని హీరోయిన్ని అతను బాధ పెట్టిన సన్నివేశాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే, అతని మనిషి చాద్ హైడీ అనే వ్యక్తి హార్ట్ డొనేట్ చేయడానికి వచ్చిన పర్సన్ మాత్రమే, నువ్వు ఇంతలా ఫీల్ అవ్వడానికి ఏముంది అని అంటుంటే హీరో సెక్యూరిటీని పిలిచి అక్కడున్న వ్యక్తిని నువ్వు ఏ చేత్తో అమ్మాయిని కొట్టావని అడుగుతారు. అతను తన రైట్ హ్యాండ్ని చూపించగానే అక్కడికి వచ్చిన సెక్యూరిటీని చూసి ఇతని చేతిని అక్కడి వరకు నరికించండి అని చెప్తారు. దాంతో ఆ వ్యక్తి భయంతో కొంత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తున్నా హీరో అతని మాటలు పట్టించుకోరు. ఆ తర్వాత అతను హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేస్తారు. ఇది చివరిగా తను మాట్లాడిన మాటలు అనుకుని రికార్డర్ని ఆన్ చేస్తారు. అప్పుడే నికోల్ మరియు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్న సంభాషణ మొత్తం అతను వింటారు. ఆ టైంలో అతను దిస్ ఈజ్ టూ మచ్, దీన్ని బట్టి చూస్తే నికోల్ నా విషయంలో ఎప్పటి నుండో నా వెనుక కుట్రలు పన్నుతూ ఉంది అని బాగా అర్థమవుతుంది. తనకు తెలీదా నేను ఆవిడ విషయంలో ఎంత కేర్ తీసుకునేవాడినని, ఎంతలా మదన పడిపోయేవాడినని. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నా ప్రేమ రవ్వంత కూడా ఆవిడకు అర్థం కాలేదు. అది కాకుండా నా వెనుక ఇంత కుట్ర చేస్తుంది అని అనుకుంటూ హీరోయిన్ని ఏమడిగినా నీకోసం నేను ఏదైనా చేస్తాను, నేను దేనికైనా రెడీ అని ఒప్పుకున్న ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడే అతను దుఃఖం తట్టుకోలేక ఏడుస్తూ ఐఎమ్ సారీ అనుకుంటూ తన తలను కొట్టుకుంటూ నీకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే వచ్చింది, కానీ నువ్వు ఏ రోజు నోరు తెరవలేదు. నేను నీకు సంబంధించి ప్రతి విషయంలోనూ ఇంకా దిగజారి ప్రవర్తించాను అని అనుకుంటూ కృంగిపోతూ మిస్టర్ షెల్బీ, నిన్ను ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నిజాయితీగా న్యాయంగా ప్రేమించిన ఒక వ్యక్తిని నీ చేతులారా నువ్వే చంపేశావు అని తనకు తానే అనుకుంటూ ఏడుస్తూ హీరోయిన్ని తలుచుకుంటూ హైడీ నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపోను అని ప్రామిస్ చేశావు కదా, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటూ కలవరిస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి సంబంధించిన థింగ్స్ అన్నిటినీ అక్కడ వర్క్ చేస్తున్న మేడ్ తీసుకువెళ్తుంటే హీరో ఆపి మీకు ఆవిడ థింగ్స్ అన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళిపోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో అని అడుగుతారు. అందుకు ఆవిడ ఇప్పుడే మిస్ నికోల్ కాల్ చేసి హైడీకి సంబంధించిన థింగ్స్ అన్నిటినీ ఇంట్లో ఉంచుకుంటే మనకు మంచిది కాదు, వాటిని బయటపడేయమని చెప్పారు అని అనగానే హీరో ఈ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి నికోల్కి ఎలాంటి హక్కు లేదు. ఈ క్షణం నుండి హైడీకి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే నన్ను అడగకుండా ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అర్థమైందా అని అడుగుతారు. అందుకు ఆవిడ అర్థమైంది అంటూ తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తూ ఆవిడ హైడీ నువ్వు అందరికంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నీ ప్రేమని అందరి కోసం నువ్వు ఇలా దారపోసి ఉండకూడదు, నీ ప్రేమను పొందడానికి ఇక్కడ ఎవరు అర్హులు కారు అని అంటూ వెళుతూ ఉంటే హీరో ఆవిడ్ని పిలిచి ఆవిడ ప్రేమకి ఎవరు అర్హులు కారు అని అంటున్నారు అని క్వశ్చన్ చేస్తారు. అందుకు ఆవిడ అవును హైడీ ఇప్పుడు చనిపోయింది, ఆవిడ గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, మీరు చిన్నప్పటి నుండి ఎదగడం నేను చూశాను, మీతో మెలిగిన ఆడవాళ్ళను కూడా చూశాను, వీళ్ళందరిలో కూడా మీ డబ్బును చూసి ప్రేమించని అమ్మాయి హైడీ మాత్రమే. ఒక మంచి వ్యక్తిని మీరు కోల్పోయారు. హైడీ ఒక్కరు మాత్రమే నిన్నుగా నిజంగా ప్రేమించింది. మీరు నికోల్ ఇద్దరు కలిసి పెరిగారు. మీరు ఆవిడ్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు. కానీ నికోల్ మిమ్మల్ని రవ్వంతైనా ప్రేమించుంటే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోయేది కాదు. మీరు దయనీయ పరిస్థితిలో ఉన్న సమయంలో ఆవిడ మీకు అండగా ఉండేది. కానీ నికోల్ అలా చేయలేదు. మీకు అవసరమైన ప్రతి సమయంలో మీ పక్కనే నిలబడింది హైడీ. మీరు ఫుల్గా తాగుతారు. తాగిన తర్వాత నికోల్ని చూడాలని గోల చేస్తారు. ఇంట్లో వస్తువులన్నింటినీ చిందరవందర చేసి కనిపించిన ప్రతి మెయిడ్స్ని కొట్టుకుంటూ వెళ్ళేవారు. దెబ్బకి మెయిడ్స్ అందరూ భయపడి దాంకునేవాళ్ళు. కానీ అలాంటి సమయంలో కూడా హైడీ మీ దగ్గరగా ఉండేది. గడిచిన 5 సంవత్సరాలుగా ఆవిడ మీ కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉండేది. ఆమె హార్ట్ని నికోల్కి డొనేట్ చేసిన తర్వాత ఆమెను మీరు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడ్డారా అంటే కేవలం నికోల్ కోసం ఆమెను పెళ్లి చేసుకోను అని ప్రామిస్ని బ్రేక్ చేశారు. అయినా ఇప్పుడు ఆవిడ చనిపోయింది. ఇంకా ఇవన్నీ మాట్లాడుకున్నా వేస్టే. వీటన్నిటి గురించి నాకు హైడీనే చెప్పింది అని తప్పుగా ఆవిడ గురించి అర్థం చేసుకోకండి. ఇవన్నీ నాకు నేనుగా చూసి తెలుసుకున్నవి. నేను ఆవిడ గురించి చాలా బాధపడుతున్నాను. మిస్టర్ షెల్బీ, ఈ ఇంట్లో నికోల్ వచ్చి కాపురం చేసేటట్లయితే నేను మీ ఇంట్లో ఇక పని చేయను. హైడీ యొక్క నిజమైన ప్రేమ తెలిసిన వ్యక్తిగా ఈ ఇంట్లో ఉంటూ మీకు నేను సర్వ్ చేయలేను, సారీ అని చెప్పి ఆమె వెళ్ళిపోతుండగా హీరో ఆమెని పిలిచి ఆపి నేను నికోల్తో కలిసి ఉండను, మీరు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు అని చెప్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మీరు నిజాన్ని అర్థం చేసుకోగలిగారు అని ఆ మెయిడ్ అంటారు. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.